గ్రామం చెందినటువంటి దళిత మహిళ వరమ గత 3 నెలల నుండి అక్కడ భూ సమస్య పైన పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని సంప్రదించడం జరిగింది. అట్టి సమస్య పరిష్కరించకుండా నవపేట ఎస్ఐ గారు అరుణ్కుమార్ గౌడ్ గారు ఆ దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ మహిళకు సంపూర్ణంగా వచ్చినటువంటి ప్రజాసంఘ నాయకులు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎస్ఐ పైన తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు రోజు పక్షాలుగా ప్రవర్తించడం సరైనది కాదు. ఎందుకంటే గత 3 నెలల నుండి ఆ మహిళ పట్ల ప్రవర్తించి ఆ మహిళకు న్యాయం జరిగేంత వరకు ప్రజాసంఘాల తరఫున ఈ విధంగా మేము న్యాయపోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటిగా స్థానిక ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఆ ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ దళిత మహిళలకు న్యాయం చేయాలని. ఎందుకంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవపేట ఎస్ఐ గారు అరుణ్కుమార్ గౌడ్ గారు ఈ వికారాబాద్ జిల్లా ఎస్పీ అరుణ్కుమార్ గౌడ లేకపోతే నారాయణ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ డిపార్ట్మెంట్ పడినటువంటి అధికారుల ఉన్న పై స్థాయి అధికారులను కూడా ఆయన బలహీనంగా బిహేవియర్ ప్రవర్తన అంటే గౌరవించకుండా వారిని కూడా అవమానపరిచేందుకు మాట్లాడినటువంటి ఎస్ఐ గారి పైన ఎస్ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. తక్షణమే ఆ ఉద్యోగులను తొలగించి సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే ఉన్నత న్యాయస్థానం కానీ మహిళా కమిషన్ కానీ ఎస్ఎస్టీ కమిషన్ కానీ వెళ్ళి న్యాయం కోసం పోడతామని డిమాండ్ చేస్తాం.